హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుషా మహేష్. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ ట్రావెల్ వ్లాగ్ అండి. అండమాన్ కంప్లీట్ టూర్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను. హైదరాబాద్ నుండి అండమాన్ ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అయింది, అక్కడ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. అండమాన్ వెళ్ళాలంటే మనకి ఫ్లైట్ జర్నీ అండి. చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ నుండి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. మేము చెన్నై నుండి వెళ్ళాము అండమాన్కి. మా ఫ్లైట్ మార్నింగ్ 8:45 అండి. సో మార్నింగ్ 6 o'clockకే వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఎయిర్పోర్ట్లో. మీరు ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా చూపిస్తుందండి పీక్ స్టేజెస్లో. సో ముందుగానే బుక్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు అండమాన్కి. సో మీరు ముందుగానే ప్లాన్గా ఉండాలి అండమాన్ ట్రిప్కి. అలానే షిప్ జర్నీ కూడా ఉంటుందండి అండమాన్కి. షిప్ జర్నీ చెన్నై, వైజాగ్ నుండి మనకి షిప్స్ అవైలబుల్గా ఉంటుంది. సో షిప్ జర్నీ 3 to 5 days పడుతుందండి అండమాన్ రీచ్ అయ్యేసరికి. సో మ్యాక్సిమం అందరూ ఫ్లైట్ జర్నీ ప్రిఫర్ చేస్తారు అండమాన్కి. సో అండమాన్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి అండమాన్. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ బీచెస్, వైట్ శాండ్, బ్లూ వాటర్, గ్రీనరీ, ఇవన్నీ చూడాలంటే కంపల్సరీగా అండమాన్ రావాల్సిందే. సో మనం అండమాన్ ల్యాండ్ అయ్యే ముందు మనకి ఇలా చిన్న చిన్న ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ అండమాన్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ అండి. ఈ వ్యూ చాలా బాగుందండి, అస్సలు మిస్ కావద్దు ఈ వ్యూని. మనకి క్యాప్టెన్ కూడా ఇన్ఫామ్ చేస్తారండి ఈ వ్యూని అస్సలు మిస్ కావద్దు అని. చూడండి, ఈ వ్యూని అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుందండి. ఈ చుట్టూ చిన్న చిన్న ఐలాండ్స్ అలా కనపడుతూ ఉంటాయి. అండమాన్ మెయిన్ ఐలాండ్ వచ్చేసి పోర్ట్ బ్లేర్ అండి. సో మనం పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అవుతున్నాము. ఇది పోర్ట్ బ్లేర్ సిటీ అండి. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండమాన్ ట్రిప్ని. తను అసలు విండో నుండి కదలట్లేదండి, అలా చూస్తూ ఉండిపోయాడు. వచ్చేసామండి అండమాన్కి. వీర్ సవాకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పోర్ట్ బ్లేర్. బయటికి రాగానే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. పోర్ట్ బ్లేర్లో ICMR RMRC గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నామండి. ఇది మా హస్బెండ్ ఆఫీస్ గెస్ట్ హౌస్ అండి. సో అలానే మనకి పోర్ట్ బ్లేర్లో అకామిడేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. పర్ డే వచ్చేసి 3,000 to 5,000 ఛార్జ్ చేస్తారు. మనం పెట్టే ప్రైసెస్ బట్టి ఫెసిలిటీస్ ఉంటాయి. పోర్ట్ బ్లేర్లో మనం చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ సెల్యులార్ జైల్, మెరీనా పార్క్, కార్బిన్ కౌ బీచ్, సముద్రక మ్యూజియం, రాస్ అండ్ నార్త్ బే ఐలాండ్. సెల్యులార్ జైల్కి వచ్చేసామండి. సెల్యులార్ జైల్ పోర్ట్ బ్లేర్ సిటీకి 2 to 3 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇక్కడికి పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది, ఆర్ ఆటో ట్యాక్సీ కూడా రావచ్చు. సో మేము సెల్యులార్ జైల్కి వచ్చేసామండి. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 30 to 50 rupees అండి సెల్యులార్ జైల్కి. సో మేము వచ్చేసాము సెల్యులార్ జైల్కి. ఇది సెల్యులార్ జైల్ యొక్క వ్యూ. ఇలా 7 wings ఉంటాయి, మధ్యలో టవర్ ఉందండి. సో అక్కడి నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ని మానిటరింగ్ చేసేవాళ్ళంట బ్రిటిషర్స్. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. సో సెల్యులార్ జైల్ చూడ్డానికైతే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. సెక్యూరిటీగా చాలా బాగుందండి. ఇది సెల్యులార్ జైల్ పైన రూమ్స్ అండి, ఇలా ఉన్నాయి. ఈ ఇటుకలు బర్మా నుండి తెప్పించారంట. ఈ కన్స్ట్రక్షన్ 1806 నుండి స్టార్ట్ చేశారు, 1963 వరకు ఎండ్ చేశారు. సెల్యులార్ జైల్ పైనుంచి వ్యూ అండి. ఇలా చుట్టూ సముద్రం, మధ్యలో జైల్ అండి. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అండ్ చాలా సెక్యూరిటీగా ఉంది. సో ఎవరు ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వలేరు, చాలా సెక్యూరిటీగా ఉంది. సో అందుకే మన ఫ్రీడమ్ ఫైటర్స్ని అప్పట్లో బ్రిటిషర్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఉంచేవారంట. అప్పుడు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న టైంలో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవారంట. చాలా బాగుంది. సెల్యులార్ జైల్లో మనకి లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. లైట్ అండ్ సౌండ్ షో ఎంట్రీ టికెట్ వచ్చేసి 300 rupees అండి. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మనకి ఈవినింగ్ 6 to 7 PM అండి. అండ్ మనకి షోలో కంప్లీట్ సెల్యులార్ జైల్ హిస్టరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మేము మెరీనా పార్క్కి వెళ్ళామండి. మెరీనా పార్క్ సెల్యులార్ జైల్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతాయి. ఆ తర్వాత కార్బిన్ కౌ బీచ్కి వెళ్ళామండి. కార్బిన్ కౌ బీచ్ పోర్ట్ బ్లేర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, వైట్ శాండ్, చాలా బాగుందండి బీచ్ని చూడడానికి. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము కార్బిన్ కౌ బీచ్లో. వాటర్ క్రిస్టల్ క్లియర్గా లేవండి. క్రిస్టల్ క్లియర్ వాటర్ హెవెలాక్ ఐలాండ్లోనే ఉంటుంది.
సో మేము బీచ్లో అలా కాసేపు టైం స్పెండ్ చేసామండి. చాలా బాగుంది బీచ్. సో నెక్స్ట్ టైం మేము హ్యావెలాక్ ఐలాండ్కి వెళ్తున్నామండి. సో నెక్స్ట్ వ్లాగ్స్లో చూస్తారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.